సో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 గురించి అయితే ఒక అప్డేట్ వచ్చింది. దాంతో పాటు ఈ మూవీ తాలూకు స్టోరీ కూడా కొంచెం రివీల్ అయ్యింది. లీక్ అని చెప్పలేం కానీ కొంచెం రివీల్ అయ్యిందని చెప్పొచ్చు. సో వార్ 2 గురించి రైటర్ అబ్బాస్ ఏం చెప్పారంటే వార్ 2 షూటింగ్ అయితే దాదాపు కంప్లీట్ అయిపోయిందని చెప్పారు. అలాగే ఆగస్టు 25th విడుదలయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. యాక్చువల్ గా ఈ మూవీ ఆగస్ట్ 15th కి స్వాతంత్ర దినోత్సవ కానుకగా మనకి రిలీజ్ చేద్దాం అనుకున్నారు. బట్ మరి ఈ 25th కి చేంజ్ ఎందుకు అయింది డేట్ అనేది ఇంకా మనకు తెలియదు. సో ఆ రోజు అయితే రుతిక్ రోషన్ ఎన్టీఆర్ థియేటర్ లో కలుద్దాం. వార్ 2 లో డైలాగులన్నీ నేనే రాశాను. ఇక షారుఖ్ ఖాన్ సిద్ధార్థ్ ఆనంద్ కాంబోలో ఓ సినిమా అయితే స్టార్ట్ అవబోతుంది. అలాగే పఠాన్ 2 కూడా సిద్ధం అవుతుంది. వీటికి కూడా వర్క్ చేస్తున్నాను. మీ అందరికి ఈ చిత్రాల్లో డైలాగులు నచ్చుతాయని ఆశిస్తున్నా అని అబ్బాస్ గారు అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే హితుక్ రోషన్ ఇంకా టైగర్ ష్రాఫ్ హీరోలుగా ఇంతకు ముందు వచ్చిన వార్ ఆ స్పై థ్రిల్లర్ అయితే సూపర్ సక్సెస్ అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే చాలా డబ్బులు కొలగొట్టిందని చెప్పాలి. అలాగే దీనికి సీక్వెల్ గా వస్తున్న సినిమా వార్ 2. సో ఈ సినిమాలో ఎన్టీఆర్ అయితే రా ఏజెంట్ గా యాక్ట్ చేస్తున్నారు అని బాలీవుడ్ మీడియాలో అయితే వార్తలు వస్తున్నాయి. ఇంతకు ముందు సల్మాన్ ఖాన్, హితిక్ రోషన్, షారుఖ్ ఖాన్ ఏజెంట్ రోల్స్ అయితే మనం చూసాం. సో వీళ్ళు ముగ్గురు ఏజెంట్లుగా యాక్ట్ చేసిన మూవీస్ కూడా హిట్ అయ్యాయి. సో వీటన్నిటికన్నా కొంచెం డిఫరెంట్ గా ఎన్టీఆర్ రోల్ అయితే ఉండబోతుంది అనే న్యూస్ అయితే వస్తుంది. ఇక షూటింగ్ కంప్లీట్ అవగానే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో అయితే జాయిన్ అవబోతున్నారు. అలాగే ఈ మూవీ మీద నార్త్ తో పాటు ఇక్కడ సౌత్ లో కూడా చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు రోల్ గురించి కొన్ని స్పెక్యులేషన్స్ అయితే బయటకు వచ్చాయి. సో వార్ 2 లో ఎన్టీఆర్ గారు రోల్ పేరు వీరేంద్ర రఘునాథ్ అనే రాయేజెంట్ గా కనిపించబోతున్నారు. అలాగే సౌత్ ఇండియాకి చెందిన వీరేంద్ర తన సహచరుల చేతిలో మోసపోయారు. ఆ తర్వాత నెగిటివ్ మైండ్ సెట్ తో ఉంటాడు. సో అలాంటి వ్యక్తితో ఇండియన్ రా ఏజెంట్ కబీర్ పోరాడాల్సి వస్తుందట. సో ఆ కబీరే మనకి హితిక్ రోషన్ గారు అనమాట. అంటే ఒక రకంగా ఇందులో ఎన్టీఆర్ గారు చేస్తుంది విలన్ పాత్రే అని ఫిక్స్ అయిపోవచ్చు. మరి చివరిలో ఏదైనా ట్విస్ట్ ఉండొచ్చిన టాక్ కూడా ఉంది. ఇంకా ఈ మూవీ ఆగస్ట్ 15th విడుదల చేయాలని అప్పుడు నిర్ణయించుకున్నారు. బట్ రీసెంట్ గా మూవీ రిలీజ్ డేట్ ను ఈ మూవీకి సంబంధించిన రైటర్ అబ్బాస్ అయితే రివీల్ చేశారు. షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉంది. సో అందుకే ఆగస్ట్ 15th ఈ మూవీ రాకపోవచ్చు అని అయితే చెప్తున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ ఎస్ఎస్ రాజమౌళితో చేసిన RRR మూవీతో గ్లోబల్ ఆడియన్స్ ప్రశంసలు కూడా అందుకున్నారు. సో లాస్ట్ ఇయర్ కొరటాల శివతో కలిసి దేవరా వంటి సూపర్ హిట్ కూడా కొట్టారు. అలాగే ప్రశాంత్ నీల్ తో క్రేజీ ప్రాజెక్ట్ కూడా లైన్ లో ఉంది. సో ప్రెసెంట్ వార్ 2 సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఇది ఆయనకి బాలీవుడ్ డెబ్యూ. సో దీనికోసమే రెగ్యులర్ గా హైదరాబాద్ టు ముంబై ట్రావెల్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసేసి ప్రశాంత్ నీల్ మూవీని మొదలు పెట్టేయాలని ప్లాన్ చేశారు మన జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇంతలోనే వార్ 2 నుంచి తారక్ ఫోటోలు అయితే లీక్ అయ్యాయి. సో వార్ 2 ని యశ్రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఈ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతుంది. సో ఇందులో బాలీవుడ్ హ్యాండ్సమ్ హితిక్ రోషన్ హీరోగా నటిస్తున్నారు. ఇద్దరు బిగ్ స్టార్స్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ భారీ మల్టీ స్టారర్ పై అంచనాలు అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి. అయితే సెట్స్ నుంచి ఎప్పటికప్పుడు బయటకు వస్తున్న లీకలు అయితే మూవీ యూనిట్ ని అయితే ట్రబుల్ చేస్తున్నాయని చెప్పాలి. వార్ 2 షూటింగ్ ఎక్కువ శాతం ముంబైలోనే జరుగుతుంది. ఎలాంటి విషయాలు కూడా బయటకు రాకుండా యశ్రాజ్ ఫిల్మ్స్ అయితే చాలా పకడ్బందీగా ఈ మూవీని అయితే షూట్ చేస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే లీకలు అయితే మాత్రం ఫుల్ స్టాప్ పడడం లేదు. ఇప్పటికే లీక్ అయిన ఎన్టీఆర్ గారి లుక్ అయితే సోషల్ మీడియాలో ఆల్రెడీ వైరల్ అయిపోయింది. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయనకి సంబంధించి మరో 2 ఫోటోలు కూడా నెట్టింట్లో చక్కెర కొట్టాయి. అలాగే ఎన్టీఆర్ ఇందులో గడ్డంతో ఇంటెన్స్ అండ్ రగ్గుడ్ లుక్ లో కనిపించారు. ఇదేదో యాక్షన్ సీక్వెల్ లోని ఫోటో అనే సందేహాలు అయితే వచ్చాయి. సో వార్ 2 లో ఎన్టీఆర్ లుక్ ముందే లీక్ అయినందుకు వైపు డిసప్పాయింట్ అయినప్పటికీ అలాంటి స్టైలిష్ లుక్ లో తమ హీరో కనిపిస్తాడని సంతోషపడుతున్నారు కొందరు ఫ్యాన్స్. మరి కొందరు మాత్రం లుక్ ముందే లీక్ అవడం వల్ల ఎక్సైట్మెంట్ మిస్ అవుతుందని ఇకనైనా మేకర్స్ ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏదేమైనా సరే ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం గ్యారంటీ అని 1000 కోట్ల క్లబ్ లో చేరబోయే నెక్స్ట్ మూవీ ఇదేనని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. సో యశ్రాజ్ స్పై యూనివర్స్ లో ఇది 6వ సినిమాగా రాబోతుంది. 2019లో వచ్చిన వార్ సీక్వెల్ గా వార్ 2 సినిమా తెరకెక్కింది. బ్రహ్మాస్త్రం ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ మూవీకి డైరెక్ట్ చేస్తున్నారు. అలాగే ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉండే స్పై ఏజెంట్ రోల్ లో కనిపిస్తారు. సో ఇది ఈ రోజు వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.